అందరికీ నమస్తే. మనం ఈరోజు కంట్రీ సైడ్ ఫామ్ మన మహేందర్ అన్న దగ్గరికి వచ్చేసినాం. ఎందుకు అని అంటే చాలామంది బ్రీడ్ డెవలప్మెంట్ పైన అవగాహన చూస్తున్నారు కాబట్టి ఎవరైతే బన్నీ కానీ జాఫరాబాదీ కానీ బ్రీడ్ డెవలప్ చేసుకునే వాళ్ళకు ఎక్కడైతే మంచి బర్రెలు దొరుకుతాయి అనే విషయం పైన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ చూడడం జరిగింది. ఒకసారి అన్నది తెలుసుకుందాం. అన్న ఇప్పుడు నమస్తే అన్న. నమస్తే లక్ష్మణ్, బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాం. అయితే మన ఫాలోవర్స్ కానీ కొత్త రైతులు పెట్టాలనుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు మనం పాలు అమ్మడంతో పాటు బ్రీడ్ డెవలప్ చేసుకునే ఆలోచనలు ఉన్నారన్న. ఎందుకంటే అందరూ అవగాహన రావడం వల్ల ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు మన దగ్గర బ్రీడ్ అనేది ఎట్లున్నది? అందరూ 130,000 నుంచి 150,000 పెట్టి గేదెలు కొంటారు తప్ప ఎవరు దూడలు పెంచారు. మ్యాక్సిమం ఎవరైనా గేదె కొన్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ బ్రీడ్ ఉంచుకోవాలి. చాలామంది హైదరాబాద్ సర్కిల్లో పాలు బంద్ కాగానే గేదెలు అమ్ముతారు 40,000 50,000. అది రాంగ్ స్టెప్. డైరీ నష్టపోవడానికి ఫస్ట్ రీజన్ అదే. ఎవరైనా గేదెలు కొన్నామంటే మన దగ్గర మనం సెకండ్ థర్డ్ లాక్టేషన్ అమ్ముతాం. ఎప్పుడైనా గేదె 10 నుంచి 12 ఈతలు ఉంటుంది. సరే 10 వేసుకో, ఒక 7 ఈతలు ఉంటుంది. అందులో ఒక 5 అన్నా ఆడదూడలు, సరే 2-3 అన్నా ఆడ దూడలు పుడతాయి. మగ దూడ పుట్టినా డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అంటే నార్మల్ దూడలు కనుక అవి డబ్బులు రాకు. ఇప్పుడు బన్నీ ఉంది, బన్నీ దున్నపోతే ఈరోజు మంచి మార్కెట్ అవుతుంది. 90 నుంచి 1,00,000 ఉంది. ఎవరైనా 3 ఏళ్ళు పెంచినా 1,00,000 రూపాయలు వస్తుంది దున్నపోతు కూడా. చాలామంది గేదెల మీద దృష్టి పెడతారు తప్ప దూడలనే పెడతలేరు. 100% ఎవరైనా బర్రెలు పెంచేటప్పుడు వీటి బ్రీడ్ పెంచుకోరు. ఇన్ని రోజుల సంది మన తాన ఇవే కొనడమే ఉన్నది తప్ప ఎవరు బ్రీడ్ పెంచుతలేరు. ఇప్పుడు ఎన్నో రోజుల సంది హర్యానా నుంచి గుజరాత్ నుంచి గేదెలు తెస్తారు, 30 ఏళ్ళ నుంచి తెస్తారు. కానీ ఈ రోజుకి మన తాన ఇప్పటికి ఇంకా బయటికి తెచ్చుకోవడమే స్టార్ట్ అయ్యారు తప్ప ఎవరు మన తాన సొంతంగా ఉన్న బ్రీడ్ ఎవరు తయారు చేస్తారు. అదే ఫస్ట్ మైనస్ డైరీలో. ఇప్పుడు మన దగ్గర ఏ బ్రీడ్ మంచి టాప్ క్వాలిటీ ఉన్నాయి? మన దగ్గర బన్నీ జాఫరాబాద్, మన దగ్గర గుజరాత్ బ్రీడ్. ఎప్పటికీ గుజరాత్లో 4 బ్రీడ్లు: బన్నీ, జాఫరాబాద్, మిన్నీ అండ్ బూరి. 4 బ్రీడ్లు. అంటే డెవలప్ చేసుకోనికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న బర్రెలు సరిపోతాయి? సరిపోతాయి. ఓకే. అంటే మనం గుంచి కూడా ఏమైనా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందా? చిన్నవి ఉంటాయి. మనకి ఎన్ని 3 ఇయర్స్లో అయితే గూల్స్ అవసరం కూడా మనం తెచ్చిస్తున్నాము. ఎవరైనా పెంచుకోండి. అదే చెప్తాను, నువ్వు అన్నట్టు కూడా మన ఈ రోజుకు నేను వీడియో చూసాను. మామూలుగా ఎక్కడైనా బయటికి ఏం తేవడమే జరుగుతుంది. ఎవరైనా పెంచుకోండి. మన దగ్గర ఛాయిస్న మనమే పెంచుకోవచ్చు. ఇప్పుడు 1,00,000 పెట్టుకోవడం అంటే కొత్తగా పెట్టేటోళ్ళు కొనాలి తప్ప మనము పాత డైరీలో కూడా ఇంకా ఇదే రోజులు ఇంకా 1,00,000 పెట్టుకోవడం అంటే ఎంతవరకు రైట్? అది కొనండి అవసరం, కానీ పెంచండి. ఉన్నవిటి పెంచండి. పాలు బంద్ కాగానే ఫస్ట్ గేదెలు అమ్మడం మానేయండి. ఒక 4 నెలల క్రాస్ చేయించుకోండి. తర్వాత ఒక 5 నెలలు పాలు ఇస్తాయి. మనకు 4 నెలలు ఖాళీ పీరియడ్ ఉంటుంది. ఆ 4 నెలలు మేపితే మనకు పెద్ద నష్టం ఏం జరగదు. చాలామంది డైరీలలో ఫెయిల్ ఇవే. ఎప్పుడైతే బర్రెని టైం క్రాస్ చేయించారు అట్లానే లాస్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర టాప్ క్వాలిటీ ఉన్నది కానీ ఈ టాప్ క్వాలిటీ రేట్ అనేది మినిమం ఎంత నుండి స్టార్టింగ్ ఉన్నది? ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 140-150 నుంచి అయితే లక్ష్మణ్. ఎందుకంటే మనకు సమ్మర్లో 10,000 నుంచి 20,000 ఎక్కువ ఉంటుంది. అది మన దగ్గర కాదు, ఎక్కడైనా హర్యానావో గుజరాత్వో. ఎందుకంటే ఈ టైంలో ఈయన గేదెలు తక్కువ. 100%లో 10 నుంచి 15% ఉంటాయి ఈ టైంలో ఈయనకి. అదే వర్షాకాలంలో 100కు 70 నుంచి 80% ఉంటుంది. అంటే రేటు పెరగడానికి రీజన్ ఏంటంటే సమ్మర్ అని కాదు, ఈ టైంలో ఈయన గేదెలు తక్కువ ఉంటాయి. అందువల్ల రేటు. మరి ఎవరైనా రేట్ చెప్పారు కానీ మీరు ఎందుకు రేట్ చెప్పారు? ఓపెన్ చెప్తాం. ఎందుకంటే రైతు ఇప్పుడు చాలా మంది మన దానికి వచ్చే డిస్ట్రిక్ట్ గిరాకి లక్ష్మణ్. మన నుంచి సిరిసిల్ల నుంచి వస్తారు, సిద్దిపేట, మహబూబ్నగర్ అంత నుంచి రావాలంటే 2,000 ఖర్చు అవుతుంది. చాలా మంది ఏమంటారు, మీరు రండి మాట. మేము అలా కాదు, మీకు ఈ బడ్జెట్ ఉంటేనే రండి. ఎందుకంటే ఒక రైతు 2-3 వేలు ఆ నుంచి వచ్చిరంటే ఒక 5,000 ఖర్చు. అలా ఎవరిని మేము ఖర్చు పెట్టే ఉద్దేశంలో లేము. ఏదైనా ఓపెన్గా ఫోన్లో కూడా మేము ఓపెన్ రేట్లు చెప్తాం. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్లో రేట్లు కనుక్కొని రండి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడి కొంతమంది కారు ఉండదు వేరే వాళ్ళ రెంట్కి తెచ్చుకుంటారు. ఇంట్లోకి ఏం బయటకు వెళ్తే 10,000 ఖర్చు ఈ రోజు. అందుకే ఎవరిని రైతుని ఇబ్బంది పెట్టకుండా మేము ఓపెన్గా రేట్లు చెప్తాం. ఓకే. ఇప్పుడు మనకి అసలు బ్రీడ్ టాప్ క్వాలిటీ బ్రీడ్ అనేది మినిమం ఎన్ని లీటర్లు ఇస్తుందన్న? మన దగ్గర 5 నుంచి 9 లీటర్ల వరకు ఉన్నది. ఓకే. ఇవి టాప్ క్వాలిటీ బ్రీడ్. జాఫరాబాద్లో ఎక్కువ ఇస్తాయి లక్ష్మణ్. ఎప్పుడైనా బన్నీ మనం 7 నుంచి 8 వరకే. మనం ఎవరికైనా 6 లీటర్లే చెప్తాం బన్నీ. మన దగ్గర 6 చెప్తే అది 7 నుంచి 8 వరకు ఇస్తుంది. జాఫరాబాద్ వచ్చి 7 చెప్తాం. మొన్న కూడా లాస్ట్ వీడియోలో ఒక వీడియో చేసాం. మేము 6 లీటర్లే చెప్తాం. 6-7 చెప్తాం. అలా 7 చెప్పిన దగ్గర 8-9 ఇస్తే వాళ్ళు సంతోషపడాలి తప్ప మనం ఏదో 20-30 చెప్పి అది 10 లీటర్లు ఇస్తే వాళ్ళు బాధపడతారు. మనం తక్కువ చెప్తే ఎక్కువ ఇవ్వాలి ఏదైనా. సో మీరు కూడా డైరీ ఫామ్ పెట్టి బ్రీడ్ను డెవలప్ చేసుకోవాలనుకుంటే బన్నీ పైన కానీ జాఫరాబాదీ పైన కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ వచ్చి చూసి తీసుకోండి. 100 బర్రెలు ఉంటే మినిమం 80-80% వరకు టాప్ క్వాలిటీ బ్రీడే ఉంది. నేను చూసిన, మీరు కూడా కావాలంటే వచ్చి చూసుకోండి. కానీ వచ్చే ముందు మాత్రం అన్నకు ఫోన్ చేసి వచ్చి రండి. ఎందుకంటే బర్రెలు ఉన్నాయా లేవా. మెయిన్ ఇంకోటి, సమ్మర్ కనుక చాలామంది అన్న సడన్గా వస్తే కూడా కొన్ని టైంలో గేదెలు దొరకట్లేవు. ఇప్పుడు ఆల్రెడీ గేదెలు ఒకరికి 5 గేదెలు ఒకరికి బుక్ అయింది, ఒకరికి 10 అయింది, అంటే 15. మళ్ళీ 26 తారీఖు వస్తుంది. అందులో కూడా 10 గేదెలు వేరేలో బుక్ అయినాయి. ఎవరైనా రండి, ఒకసారి విజిట్ చేసుకోండి, ఫోన్ చేసి
మీకు ఏదైనా ఉంటే మాకు ఇన్ని గేదెలు కావాలని ముందు చెప్పండి, మీకు సైజ్ చూపిస్తాం, ఆ సైజ్ గేదెలు ఇస్తాం 100%. మీకు నచ్చకపోతే ఆ గేదెలు ఇయ్యం. సడన్గా వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే అప్పుడే కొందాం అనుకుంటారు, ఈ టైంలో దొరికాయి అలాంటివి. మనం అక్కడి నుంచి అన్ని రెడీ చేసి, ఇప్పుడు జాఫరాబాద్ మేము 10 రోజుల నుంచి చూస్తున్నాం, ఒక లోడ్ అవ్వట్లేదు. అదే బన్నీ దొరుకుతుంది. అంటే ఒక్కొక్క సీజన్లో దొరికాయి గేదెలు. ఎవరైనా కావాలనుకున్నప్పుడు ముందు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఫోన్ చేసి రండి, ఏదన్నా మేము ఓపెన్గా చెప్పేస్తాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బ్రీడ్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు బ్రీడ్ డెవలప్ చేసుకోవడం బెటరు. ఇంకా వేరే రాష్ట్రాలకు పోయి తెచ్చుకునే ప్రయత్నాన్ని మానుకోండి, మన దగ్గరనే బ్రీడ్ డెవలప్ చేయండి. సో ఇలా బ్రీడ్ డెవలప్ చేయడానికి ఇలా మహేందర్ అన్న కానీ ఇలా చాలామంది మనకు హెల్ప్ చేసడానికి ముందున్నారు. సో ఖచ్చితంగా ఫోన్ చేసి రండి.